ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి తెలుగు మహాసభలు దోహదపడతాయని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిర్దేశిత సమయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో 36వ విజయవాడ పుస్తక మహోత్సవం జరుగుతోంది. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఉప ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కొండగట్టులో తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన 35,19,00,000 రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ఈ కొండగట్టు కార్యక్రమానికి ప్రారంభం చేస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మోదీ గారి సహకారం అందరం కలిసి పనిచేయటం ఈ రోజున మనం కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను ఇది స్వామివారి ఆజ్ఞ భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి తెలుగు మహాసభలు దోహదపడతాయని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కలిసి ఈరోజు ప్రారంభించారు. పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాష సంప్రదాయాల గురించి మాట్లాడాలని, తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి తెలుగు మహాసభలు దోహదపడతాయని ఈ సందర్భంగా శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలియజేస్తూ, రాజధాని ప్రాంతంలో ఈ 3వ తెలుగు మహాసభలు జరపడం చాలా ఆనందంగా ఉందండి. తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడవలసిన పరిస్థితి ఇది. మన సాంప్రదాయానికి ఒక గుర్తింపు ఉంది, తెలుగు అంటే ఒక గౌరవం ఉంది. చాలా మంది పాత సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ఇటువంటి తెలుగు మహాసభల్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగు వారి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుదనం మర్చిపోకూడదని, తెలుగు మాటలోనే మంచి తీయదనం ఉంది. ఆ తీయదనం గురించి ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలను విద్యావంతులుగా చేసేందుకు సమాజ కట్టుబాట్లను కాదని సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే పేరు పొందారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు నివాళులర్పించారు. మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషుల కన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కాగా తిరుపతిలో పార్లమెంట్ సభ్యులు మద్దుల గురుమూర్తి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమక్షంలో అమెరికాకు చెందిన క్వశ్చన్ పర్సువేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ ఇండియా QPRI సంస్థతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థుల విషయంలో ఒప్పందం జరగడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. MBBS ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వివిధ అధ్యయనాల్లో తేలినట్లు మంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఏప్రిల్లో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీగా అమల్లోకి రానుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిన్న నిర్వహించారు. మార్చి నెలాఖరు వరకు పాత విధానంలోనే అమలు చేయాలని, ఏప్రిల్ 1 నుంచి VBG రామ్జీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీగా మార్చడాన్ని తిరుపతి జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. ఈ పథకంలోని పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని దినాలు పెంచడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతామని తిరుపతికి చెందిన సుజాత పేర్కొంటూ, మహాత్మా గాంధీ పథకంని ఇప్పుడు వికసిత్ భారత్ గా 100 రోజుల్ని 125 రోజులు పెంచినారు. కాబట్టి మాకు ఆదాయం పెరిగింది. దాని వల్ల మేము కూడా అభివృద్ధి పెరుగుతుంది. ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు. నిర్దేశిత సమయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఆయన ఈరోజు పర్యటించారు. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని ప్రభుత్వ భవన నిర్మాణ పనులు, ఆల్ ఇండియా సర్వీసెస్ భవన నిర్మాణ సముదాయాలను మంత్రి పరిశీలించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిన్న ప్రారంభమైన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం కొనసాగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సాయంత్రం 5 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మనుస్మృతిలో ఏముంది పుస్తకావిష్కరణ, 5:45 సూరపనేని విమల సంస్మరణ సభ, సాయంత్రం 6 గంటలకు 25 ప్రచురణ రంగం అనే అంశంపై చర్చాగోష్ఠి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగాల్లో విద్యార్థులకు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు పద్యాలు, చిత్రలేఖనం పోటీలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. విజయవాడలో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహించే ఆవకాయ అమరావతి ఉత్సవ్కు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. ఆవకాయ ఉత్సవాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, టీం వర్క్ సంస్థ ప్రతినిధి సయ్యద్ శామ్స్తో కలిసి రెవెన్యూ, వీఎంసీ, పోలీస్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులతో సన్నద్ధతా సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అమరావతిని సాంస్కృతిక, సాహితీ రాజధానిగా తీర్చిదిద్దేందుకు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ఒకే వేదికపై తెచ్చే గొప్ప ఉత్సవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ సంపదకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈ రోజు 1-2 చోట్ల దట్టమైన మంచు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరి రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరి రాయలసీమలో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆరోగ్యవరంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి తెలుగు మహాసభలు దోహదపడతాయని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నిర్దేశిత సమయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో 36వ విజయవాడ పుస్తక మహోత్సవం జరుగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.